స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. నమస్తే, AB6 న్యూస్కు స్వాగతం. మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నాం. విజయవాడలో మనం ఒక కార్యక్రమానికి వచ్చాం. కార్యక్రమానికి వచ్చినప్పుడు మనకు ఒక అరుదైన వ్యక్తి కాదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఒకే ఒక పేరు వినబడుతుంది, నీలాయపాలెం విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఎవరు తెలుసా? మన బ్రాహ్మణపేట. నీలాయపాలెం విజయ్ కుమార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బయోడైవర్సిటీ చైర్మన్గా నియమితులై అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అటు ప్రభుత్వంలో కార్యక్రమాలు చేయడంతో పాటు ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాటిని ఎండగట్టడంలో నీలాయపాలెం విజయ్ కుమార్ పేరు చాలా వినబడుతుంది. ఇప్పుడు మనం నీలాయపాలెం విజయ్ కుమార్ గారితో. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. ముందుగా మీకు AB6 తరఫున, యావత్ బ్రాహ్మణ్యం తరఫున కంగ్రాచులేషన్స్. ఒక చైర్మన్గా మీరు వచ్చారు. ఒక బ్రాహ్మణ బిడ్డ, యువ నాయకుడు ఈ రోజున మా ముందుకు వచ్చారంటే ఈ బ్రాహ్మణ్యం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో మీలాంటి వారు నాయకుడు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు చెప్తాం, కూటమి ప్రభుత్వంలో అన్నిటికంటే ముఖ్యంగా మీ తరఫున ప్రభుత్వానికి, AB6 తరఫున, బ్రాహ్మణుల తరఫున ఒకటి మేము కృతజ్ఞత అభినందనలు చెప్తున్నాం. ప్రభుత్వంలో ఎవరు అంటే ఇప్పటివరకు లేని అది ఒక నిర్ణయం తీసుకొని బ్రాహ్మణులను చాలామంది డైరెక్టర్, వందల వేల మందిని డైరెక్టర్లు నిర్వహించారు. ఇవన్నీ చెప్పితే ఇంకా ప్రభుత్వంలో బ్రాహ్మణుల పరిస్థితి ఏంది, ఎలా ఉంది, ఏంటి అనేది కొంచెం చెప్పండి సార్. బ్రాహ్మణులకు నేను కూడా దాదాపు ఒక 16-17 సంవత్సరాలుగా ఈ రాజకీయాల్లో ఉంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ చూసుంటారు. ఇంత ప్రాతినిధ్యం ఈ బ్రాహ్మణులకు నాట్ ఓన్లీ గవర్నమెంట్ సంస్థలనే కాదు, కార్పొరేషన్లో కావచ్చు, లేకపోతే ధార్మిక సంస్థల్లో కావచ్చు, దేవాలయ బోర్డులో కావచ్చు, వీటన్నింటిలో ఈ 2 సంవత్సరాల్లో బ్రాహ్మణులకు వచ్చేంత ప్రాధాన్యం బహుశా ఇప్పటిదాకా రాలేదని గర్వంగానే చెప్పాలి, ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే మేము మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు చేసిన ప్రామిస్ ఒకటి ఉంది. ఇచ్చేటప్పుడు అందరితో పాటు నేను కూడా మేనిఫెస్టో కమిటీలో ఉండేవాడిని. ఆ రోజు మేము ఇచ్చిన ప్రామిస్ ఏమంటే, రాష్ట్రంలో కొన్ని వేల దేవాలయాలు. ఈ దేవాలయాలు, ప్రతి దేవాలయాల్లో ఎంతోమంది బోర్డు మెంబర్లు ఉంటారు. ఒక్కొక్క దీన్ని బట్టి అది కేసు మేబీ ఒక ఉంటారు. ఎంతమంది ఉన్నా సరే, 15 ఉన్నా, 9 ఉన్నా, 7 ఉన్నా, వాళ్ళ ఆ కేసు మేబీ ఒక బ్రాహ్మణుడిని మాత్రం ఖచ్చితంగా దేవాలయ బోర్డులో ఉంచుతాము. ఒక నాయి బ్రాహ్మణుడిని ప్లస్ ఒక బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిని ధర్మకర్త మండలిలో ఉంచుతాము. ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాలకి ఇది వర్తిస్తుంది అంటూ మేము కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారానికి వచ్చిన మొదటి రోజు నుంచి, ఫస్ట్ రోజు నుంచి సరే, రాజకీయాల్లో ఉన్న నాలాంటి బ్రాహ్మణులకి చైర్మన్ పదవులు ఇచ్చారు, బుచ్చి రామప్రసాద్ లాంటి వాళ్ళకి బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చారు, చాగంటి కోటేశ్వర లాంటి వాళ్ళకి అడ్వైజర్ పదవులు ఇచ్చారు, ఇంకా చాలామంది బ్రాహ్మణులకు చైర్మన్ స్థాయి పదవులు ఇచ్చారు. అది కాకుండా అంటే రాజకీయ పదవులు జనరల్గా బ్రాహ్మణులకు ఇవ్వరు, లేకపోతే తక్కువ ఇస్తారని ఒక చిన్న అపప్రద ఇంతకుముందు ఉండేదేమో బహుశా. వైసీపీలో ఇట్లాంటివి ఏమీ జరగలేదు. కానీ ఈ దీంట్లో అయితే ఖచ్చితంగా రాజకీయ పరంగా ఎక్కువ ప్రాధాన్యం లభించింది. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, నేను చెప్పినట్టు ప్రతి దేవాలయానికి సంబంధించిన ధర్మకర్తల బోర్డులో ఒక బ్రాహ్మణుని నియమిస్తాము అన్న హామీని పరిపూర్ణంగా మేము సాధించడం జరిగింది. సో బ్రాహ్మణులందరికీ ప్రతి బోర్డులో, అంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి, కాణిపాకం దగ్గర నుంచి, శ్రీశైలం, కాళహస్తి, ఎనీథింగ్ మీరు టాప్ టెంపుల్స్ ఏం తీసుకున్నా కూడా ప్రతి దీంట్లో పేర్లు కూడా నాకు గుర్తున్నాయి. కాళహస్తిలో ఆవిడ కామరాజగడ్డ కుసుమకుమారి అని, తర్వాత మన రమణ గారు శ్రీశైలంలో వచ్చారు. ఇట్లా ఒక్కో దీంట్లో చాలా ప్రతి దీంట్లో ఉన్నాయి. పెద్ద టెంపుల్సే కాదు, చిన్న టెంపుల్స్ కూడా, స్మాల్ టెంపుల్స్, చాలా చిన్న టెంపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో గంగమ్మ గుడి అని ఒకటి ఉంది, దాంట్లో వేషాలమ్మ గుడిని, రకరకాల గ్రామదేవతల గుడి. ఈ గ్రామదేవతల గుడిలో కూడా ఖచ్చితంగా ఒక బ్రాహ్మణులు ఉండేట్టుగా చూస్తామని చూసాం. అది సో ఈరోజు రాష్ట్రంలో దాదాపు 5-6 వేల దేవాలయాలు ఏదైతే దేవాదాయ శాఖ కింద ఉన్నాయో, ఎండోమెంట్ శాఖ కింద ఉన్న ప్రతి దేవాలయంలో
బోర్డు మెంబర్లో ఒక బ్రాహ్మణుడు బోర్డు మెంబర్ కావాలి. ఇంతదాకా ఎవరు ఈ పని చేయలేదు. ఇది మొట్టమొదటిసారి బ్రాహ్మణ వర్గానికి దేవాలయాల్లో ప్రాతినిధ్యం సంపూర్ణంగా, అంటే ఏదో అక్కడ ఇక్కడ ఒకరు ఇద్దరు కాకుండా సంపూర్ణంగా వాళ్ళకి ప్రాతినిధ్యం లభించేలా చూసాం. విన్నారు కదా, విజయ్ కుమార్ గారి మొహంలో చూస్తే ఆ గర్వం కనబడుతుంది. బ్రాహ్మణులకు ఒక్కరి కాదు, నీ ఒక్క చైర్మన్ కాదు, వేల మందికి డైరెక్టర్లు ఇచ్చి ప్రభుత్వ పదవులు ఇచ్చిన ఘనత ప్రభుత్వాన్ని అని చెప్తున్న విజయ్ కుమార్ గారు మేనిఫెస్టో కమిటీలో కూడా ఒక మెంబర్గా ఉన్నారు. కాబట్టి అప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా విజయ్ కుమార్ గారు ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బ్రాహ్మణుల కోసం అపరకర్మల భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అవి ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు కొనసాగుతాయి? సరే, ఈ అపరకర్మలకు సంబంధించిన వరకు కొన్ని దీంట్లో ల్యాండ్ అయితే ఇష్యూ చేయ, ఇక్కడ అనకాపల్లి మొన్న నేనే పోయి ఓపెనింగ్ కూడా చేసి వచ్చాము. ఇట్లా ఎక్కడైతే ఆ ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని ఇచ్చారో అక్కడ కొంతవరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఎక్కడైతే గవర్నమెంట్ ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఆ ల్యాండ్ దొరకపోవడం, గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కువ డెన్సిటీ ఉన్న దీంట్లో దొరకపోవడం, దూరంగా మనలో పోకపోవడం, దగ్గరలో ఇది ఉంటారు మన చెరువులు కానీ నది కానీ లేకపోవడం, బోర్ లేకపోవడం, ఇట్లాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ రెవెన్యూ విభాగంతో కోఆర్డినేట్ చేస్తున్నాము. సో దాదాపు నాకు తెలిసిన ఒక 80-90 ల్యాండ్స్ వరకు అలొకేషన్ జరిగింది. దాని నెక్స్ట్ ఈ ఒక సంవత్సరం దాని బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, చాలా సంతోషం అండి. అదే సమయంలో ఏదైతే బిల్డింగ్లు ఆ ప్రాసెస్ నడుస్తున్నాయంటున్నారు, చాలా సంతోషము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఉగాది పురస్కారాల్లో మీరు పాల్గొన్నారు, నేను కూడా వచ్చాను. ఆ కార్యక్రమాల్లో మాట్లాడుతున్నప్పుడు మీరు బ్రాహ్మణుల పరిస్థితులపైన చాలా ఆవేదన చెందారు. ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, మీరు ఎక్కడ చూశారు, ఏం చూశారు? లేదు సార్, బ్రాహ్మణులు ఏదో బాగా బతికిన కుటుంబం అంటారు కదా మన జనరల్గా, ఆ టైప్లో బ్రాహ్మణంగానే ఒకప్పుడు బాగుండేవాళ్ళు అన్న స్థాయికి ఈరోజు బ్రాహ్మణులు వచ్చేసారంటే, సాటి బ్రాహ్మణునిగానే కాదు ప్రతి ఒక్కరికి కూడా, బ్రాహ్మణులు కాని వాళ్ళకు కూడా, అరే ఇంత విద్వత్తు గల వీళ్ళకి ఈరోజు బ్రతుకు గడవడం కష్టమైపోయి పరిస్థితికి వచ్చారు అన్న బాధ వస్తుంది, అన్న ఆవేదన వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆవేదనలో నుంచి వచ్చిందే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అప్పుడు వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాలి అని. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో దాదాపు 9-10 మెయిన్ దీంట్లో వస్తే ఒక 2-3 కేవలం బ్రాహ్మణులకు సంబంధించి ఉన్నాయి. అండ్ బ్రాహ్మణ కార్పొరేషన్, ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది పెట్టింది 2014లో చంద్రబాబు నాయుడు. అప్పటిదాకా అంటే జనరల్గా అంటే బాగుండదు కానీ ఎక్కువ మంది ఉన్న జాతి కోసం పెడితే 4 ఓట్లు వస్తాయి, బ్రాహ్మణులు పెడితే ఏమొస్తాయి అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లేదు, నేను బ్రాహ్మణ కార్పొరేషన్ పెడతాను మాట ఇచ్చాను, చాలా వస్తున్నా మీకోసం పాదయాత్రలో. నేను డాక్యుమెంటేషన్ కమిటీకి చైర్మన్గా ఉండేవాడిని. ఆయనతో కూడా 185 రోజుల పాటు నేను కూడా అప్పుడు 2012-13లో జరిగిన వస్తున్నా మీకోసం పాదయాత్రలో మేము పూర్తి స్థాయిలో పాల్గొనడం జరిగింది. అప్పట్లో దాదాపు ఎవ్రీ సెకండ్ థర్డ్ ఊరికి పోయిన ఒక బ్రాహ్మణుల మీటింగ్ పెట్టేవాళ్ళం. సో ఆయన అన్నాడు, పల్లెల్లో జనరల్గా బ్రాహ్మణులు ఉంటాం, ఇంతమంది కనిపిస్తున్నాక లేదు సార్ మనం అనుకుంటాము అని ఆయనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ బ్రాహ్మణ్ పాపులేషన్ స్ప్రెడ్ అవుతుంది సార్. సో ఆయన రాగానే 2014లో ఫస్ట్ చేసిన పని ఏమంటే, మనం ఇప్పుడు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నాం. పెన్షన్లు గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ కంటే ముందు పెన్షన్లు ఇచ్చింది బ్రాహ్మణ కార్పొరేషన్. అప్పట్లో 1000 రూపాయల పెన్షన్. సరే, దాన్ని ఆ తర్వాత మేము 200 నుండి 1000 చేసాం, 1000 నుంచి 2000 చేసాం, 3000, ఇప్పుడు 4000 రూపాయలు. భారతదేశంలో ఎవ్వరు ఎక్కడ ఏ గవర్నమెంట్లో కూడా ఏ స్టేట్లో కూడా 4000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వట్లేదు, అది బ్రాహ్మణులకు కూడా ఇస్తున్నాం. సో దీంట్లో ఏ రకమైన డిస్క్రిమినేషన్ లేకుండా, అంటే బ్రాహ్మణంగానే చాలా బాగుండేవాళ్ళు. దీనిలో ఒక ఫీలింగ్, బ్రాహ్మణంగా వాళ్ళకేమో ఓసీ కదా బాగానే ఉంటారు. సో బ్రాహ్మణులు కూడా పేదవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు కూడా పూటగని వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు కూడా కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు. అందరి దగ్గర ఏమి బ్లాక్ మనీలు మూట వేసుకొని సంపాదించేంత ఆ స్థాయి కూడా కాదు మాది, కాదు. సో కష్టపడి సంపాదించిందే తప్ప. సో అందువల్ల ప్రతి ఒక్క ఆ స్థాయిలో ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి, ఒకవేళ ఎవరన్నా 2-3 మిస్ అయిపోయింటే గ్యారంటీగా నెక్స్ట్ మంత్ ఇంక్లూడ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరికి అందరితో పాటుగా బ్రాహ్మణులకు కూడా 4000 ఇస్తాం. అండ్ బ్రాహ్మణ కార్పొరేషన్ 2019 to 2024 ఈ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేంతగా ఏ సంస్థని బహుశా జగన్ అంతగా నిర్వీర్యం చేయలేదేమో. ఎందుకంటే మీకు తెలుసు 14 to 19 బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎన్ని ప్రోగ్రాంలు జరిగాయో, రకరకాల పేర్లతో దాని వశిష్ట అని అదని ఇదని వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చిన కార్పొరేషన్ బహుశా అప్పట్లో SC STలకు ఇచ్చేవాళ్ళు, బీసీ లోన్లు కొంత ఇచ్చేవాళ్ళు. దాని కాకుండా నెక్స్ట్
బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చారు. సో అవన్నిటినీ మొత్తంగా సంపూర్ణంగా ఆపేసి దాన్ని అంటే బాగుంటుంది కానీ శ్మశానం మాట చేసి పెట్టారు. సో అలాంటి బ్రాహ్మణ కార్పొరేషన్ని మళ్ళీ పునరుద్ధరించి దాంట్లోని మళ్ళీ దానికి ఫండింగ్ ఇచ్చి 175 కోట్ల రూపాయలు దానికి ఫండింగ్ ఇస్తూ దాన్ని మళ్ళీ మేము స్లోగా పట్టాలు ఎక్కించడం చేస్తాం. మళ్ళీ రైల్స్ మీద లాక్కొచ్చి దాన్ని మళ్ళీ ఇంతకుముందు 14-19 మధ్యలో ఎంత వైబ్రెంట్గా జరిగిందో, ఎంత హుషారుగా జరిగిందో. ప్రతి బ్రాహ్మణ కార్పొరేషన్ అంటే ఇంకోటి చెప్పాలి, ఏ కార్పొరేషన్కు లేనట్టుగా క్రెడిట్ బిల్డింగ్ సొసైటీ ఉంది. సో ఈ క్రెడిట్ సొసైటీ ద్వారా ఇప్పుడు నాకు తెలిసి 58,000-68,000 మంది సభ్యులు ఉన్నారు. సో ఇది కానీ ఇంకా మేము పెంచమంటున్నాం, ఎందుకంటే లోన్లు ఎక్కువ రావాలంటే ఎక్కువ మంది అని సేవింగ్ జరగాలి. సో ఫస్ట్ టైము గవర్నమెంట్ బ్యాంకులు లోన్లు కాకుండా తన బ్రాహ్మణ కార్పొరేషన్లో నుంచే లోన్ తీసుకునే సౌలభ్యం మొట్టమొదటిసారి బ్రాహ్మణులకు వచ్చింది. ఏ కార్పొరేషన్ నాకు తెలియలేదు, మేబీ 1-2 ఉన్నాయేమో తెలియదు నాకు, బట్ మోస్ట్లీ అయితే ఈ బ్రాహ్మణ కార్పొరేషన్లో ఇట్లాంటివి వస్తున్నాయి. సో బ్రాహ్మణ కార్పొరేషన్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా మేము రివైవ్ చేయని ట్రై చేస్తాం. పూర్తిగా ఇప్పటికే అయిపోయిందని నేను చెప్పను. ఖచ్చితంగా అంత లెవెల్లో దిగజారిపోయిన తర్వాత దాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి మేము స్లోగా దాన్ని రిట్రీవ్ చేయని ట్రై చేస్తాం. చాలా సంతోషం అండి. మీలో ఆవేశం చూస్తుంటే ఖచ్చితంగా బ్రాహ్మణులకు ఏదో చేయాలనే దాని మీద ఉన్నారు కాబట్టి మీరు విన్న దాంట్లోనే మీరు బ్రాహ్మణ ఏదైతే ఏపీ త్రిబుల్ఎస్ దాంట్లో ప్రోగ్రాంలో ఒక 3 తీర్మానాలు పెట్టారు. తీర్మానాలకు నేను కూడా అంగీకరిస్తున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అందులో చంద్రబాబు గారి సుపుత్రుడైన నారా లోకేష్ గారు, యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నారు. నారా లోకేష్ గారికి చాలా సన్నిహితమైన వ్యక్తిగా మీరున్నారు. మీరు ఆ 3 తీర్మానాల్లో ప్రధానమైనది అందరూ కోరుకునేది తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబరు బ్రాహ్మణులకు వస్తుందా. రెండవది, హైదరాబాద్ నగరంలో ఒక 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు సంబంధించిన ఒక బ్రాహ్మణ భవనం ఉంది. అదేవిధంగా ఇక్కడ అమరావతిలో కావాలని మొదటి నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా వాళ్ళు అడిగింది కూడా అదే అడుగుతున్నారు. కాబట్టి ఈ 3 తీర్మానాల్లో మీరు అంగీకరిస్తున్నట్టు చెప్పారు. నారా లోకేష్ గారి ద్వారా పోతారా లేకపోతే ముఖ్యమంత్రి గారి ద్వారా చేస్తారా? సార్, మీరు చెప్పిన 3 ఈ తీర్మానాల్లో ఫస్ట్ తీర్మానం వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రాహ్మణ సభ్యులు, దానివల్ల మన వాళ్ళకు కూడా 4 రికమెండేషన్ లెటర్లు వస్తాయి, దర్శనం చేసుకోవచ్చు. కరెక్టే. ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారం అన్ని పెద్ద గుడుల్లో శ్రీశైలం కావచ్చు, కాణిపాకం, కాలేజీలో ఆంధ్రప్రదేశ్కి చెందిన బ్రాహ్మణులు ఉన్నారు. ఒక్క దేవస్థానంలో మాత్రం కొన్ని ఇష్యూస్ వల్ల 3 సభ్యులు ఉన్నా కూడా ఒకరు ఒరిస్సా, ఒకరు గుజరాత్, ఒకరు వెస్ట్ బెంగాల్ అనుకుంటాం, కరెక్ట్గా తెలియదు. మొత్తం మీద మన రాష్ట్రం వాళ్ళు కాదు. సో ఆ రోజే చంద్రబాబు గారు చెప్పడం జరిగింది, నెక్స్ట్ ఇన్స్టాల్మెంటు వచ్చే టైంకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణులకు ఈసారి స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. సో బట్ అక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. బట్ మీరు అన్నట్టుగా అయితే దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణులు లేరు అనేది వాస్తవం. దాన్ని మేము సరి చేసుకుంటామని చెప్పడం జరిగింది. 1. సెకండ్ థింగ్ ఏమంటే బ్రాహ్మణ భవన్. సో అమరావతిలో బ్రాహ్మణ భవన్ గురించి మాట్లాడారు. నేను యాక్చువల్లీ ఏమన్నా అంటే ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడైతే అమరావతిలో బ్రాహ్మణ భవన్ కడితే తిరుపతిలో ఒక బ్రాహ్మణ భవన్ కడితే చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది మన బ్రాహ్మణులు అందరూ వెళ్తుంటారు. సో తిరుపతిలో నేను ఆ ఊరి వాస్తవికగా చెప్తున్నాను, రెడ్డి భవన్ ఉంది, పద్మశాలి భవన్ ఉంది, రకరకాల భవన్లు, ప్రతి కాస్టికి ఒక భవన్. కొండ మీద అయితే కొన్ని మఠాలు ఉన్నాయి, కానీ మఠాలు ఒక్కొక్క చేతిలోకి వెళ్ళిపోయినాయి. 2000 పెట్టిందే దాంట్లో రూమ్ రావట్లేదు. పైకి పోవాలి, దాని రికమెండేషన్ కావాలి, రకాలుంది. దాంట్లో కేవలం బ్రాహ్మణులకే ఇస్తామనే మఠాలు కూడా ఏం లేవు పెద్దగా. ఉత్తరాది మఠాలు వాళ్ళకే ఇస్తుంటారు. సో అట్లాగే తిరుపతిలో ఎందుకంటే ఇప్పుడు దేవస్థానమే పైన ఇంకా చాలు, ఇంక కట్టలేము, కిందే కడతామని చెప్తున్నాం. అలాంటప్పుడు తిరుపతిలో ఒక బ్రాహ్మణ భవన్ కడితే బాగుంటుంది కదా. సరే, మనలో కూడా రకరకాల ఏమంటారు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలామంది ఈ ఏపీ ఏమంటారు బ్రాహ్మణ సంఘమే కాదు, ఇంకా 2-3 ఉండొచ్చు. వీళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎట్లయితే ఆ ఖర్చు మేము పెట్టుకుంటాం, అంటే మా వాళ్ళే కొంచెం చందాలు తీసుకొని పెట్టుకుంటాం. ల్యాండ్ వరకు మీరు ఇవ్వగలిగితే ఒక బ్రాహ్మణ భవన్ కనుక కట్టగలిగితే, సో ఇట్ విల్ బి వెరీ ఈజీ అనే కాదు, ఖర్చు కూడా తగ్గుతుంది.
ఆబ్వియస్లీ. సో ఇంత ప్రతి ఒక్క ఇందాక నేను అన్నాడు ప్రతి బ్రాహ్మణుడు 4 పెద్ద పెద్ద డబ్బులు ఉన్న ఏం కాదు, విమానాల్లో పోరు, అందరూ బస్సుల్లోనూ ట్రైన్లోనూ వెళ్ళేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఇట్లాంటి భవనం ఒక తిరుపతిలో ఉంటే రోజుకి 1,00,000 మందిలో పోతుంటే 1,00,000 మందిలో కనీసం 10,000 మంది ఉంటారు. ఈ రాష్ట్రంలో కదా, పక్క రాష్ట్రంలో కూడా ఉంటారు బ్రాహ్మణులు. సో ఇట్లాంటి బ్రాహ్మణ భవనం ఒకటి కట్టగలిగితే ఆ ల్యాండ్ కనుక మనం ఆయన పోయి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఒక 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 కమిటీ అంటూ వేసుకొని త్వరలో బాబు గారిని విషయం కలిసి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఇది సెకండ్ తీర్మానం. మూడో తీర్మానం ఏంటంటే రీసెంట్గా మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో పెట్టారు. దానికి నేను వెళ్ళాను. నిజంగా చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే మన రాష్ట్రం రావడానికి ప్రధాన కారకుడు ఆయన యొక్క జీవితాన్ని ధారపోసాడు. సో అలాగే బ్రాహ్మణులు ఈ రాష్ట్రానికి చేసిన సేవ చెప్పుకుంటూ పోతే అట్లాంటి పేర్లు ఏమంటారు, చాంతాడు కాదు 4-5 చాంతాలకు చాలు, అన్ని పేర్లు ఉన్నాయి, కొన్ని వందల పేర్లు ఉన్నాయి. సరే చాలామంది ఉండొచ్చు, బట్ ఒకానొక ప్రముఖ వ్యక్తి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన రాష్ట్రానికి ఉన్నారు. సో ఆయన చేసిన సేవలు మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు మౌంట్ రోడ్లో, అప్పటి మద్రాస్ మహానగరంలో మౌంట్ రోడ్లో చొక్కా తీసి కాల్చితే కాల్చు, ఏం చేస్తాం, అంతకన్నా నువ్వేం చేయలేకని బ్రిటిష్ వాడిని ఎదిరించి పోరాడిన మహోన్నత వ్యక్తి నా దృష్టిలో ఆయన. సరే ఆయన ఎంత నిజాయితీపరుడో మనం కూడా మాట్లాడుకున్నాం. చివరిలో ఆయన చనిపోయేటప్పుడు ఇంటికి ఎవరో వచ్చి చాలా పెద్ద ఆయన అని చెప్పి షాలు కప్పబోతే, నాకు షాల్ ఎందుకు రా, వస్తే 1 డజన్ అరటిపళ్ళు తెచ్చుంటే కూడా ఇవాళ ఫుడ్ నచ్చిపోయేది కదా నాకు అన్నట్టు. అంటే పాపం నిజాయితీ మనిషిని ఎంత లెవెల్, అంటే ఎంత లెవెల్కి లాగిస్తుందో, ఎంత కొంగతీస్తుందో చూడండి. సో ఆ లెవెల్ దాకా వచ్చి కూడా ఆయన ఇది వదలలేదు. సో అంతటి గొప్ప వ్యక్తికి ఇన్సిడెంట్లీ ఆయన బ్రాహ్మణ్, ఆయన రాష్ట్రానికి అంతర్జాతీయకి చెందిన వ్యక్తి. ఒక బ్రాహ్మణ్ చెందిన అని చెప్పడం కూడా నాకు బాగలేదు, కానీ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహం పొట్టి శ్రీరాముల విగ్రహం లాగా అక్కడ పెడితే బాగుంటుందేమో అనిపించింది. సో ఈ విషయం కూడా ఒక కమిటీ అంటూ వేసుకొని సార్ని అడిగి అమరావతిలో పెట్టే భావితరాలకి ఈ రాష్ట్రంలో ఇంత స్థాయి గల నేత ఒకడు ఉండేవాడు, మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా చేసిన గొప్ప వ్యక్తి ఉండేవాడని మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం తెలియజెప్పకపోతే అలా కనీసం ఇప్పుడు ట్యాంక్ బండ్లో హైదరాబాద్లో విగ్రహాలు చూస్తుంటే ఓహో వీళ్ళంతా మన తెలుగు జాతికి చెందిన ప్రముఖులు అన్న ఫీలింగ్ మనకు వచ్చేది. అదేవిధంగా సో ఇక్కడ కూడా ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహం పెడితే బాగుంటుందేమో అనే విషయం డిస్కషన్కి వచ్చింది. చాలాసేపు డిస్కషన్ జరిగింది. సో బాబు గారి దగ్గర పోయి ఈ మేరకు రిక్వెస్ట్ చేద్దామనే విషయం మీద వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటంటే రాజధానిలో భవనం కావాలని మనం అడిగితే యావత్ ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణులు వచ్చే తిరుమల వెంకన్న స్వామి దగ్గర అన్ని సౌకర్యాలు కల్పించాలని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అదే సమయంలో కరువెన అని ఒక కరువెన బ్రాహ్మణ నిత్యానంద ట్రస్ట్ వారు ఉన్నారు, వారు ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఇచ్చిన ఆ బ్రాహ్మణులు అందరూ బ్రాహ్మణులు ఉపయోగించిన విధంగా ఉంటుంది ఆ ప్రయత్నం. అంటే ఏదో రకంగా మొత్తానికి బ్రాహ్మణ భవనం అనేది అక్కడ రావడం అనేది మంచిది. చాలా మనకు కావాల్సిన ఏమైతే మనం కోరుకుంటున్నామో అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు చేస్తున్నాయి. కానీ తిరుపతిలో జనం ఎక్కువ కావచ్చు, రోజుకి 1,00,000 మంది వస్తారు. దాంట్లో అందువల్ల తిరుపతిలో మన ఇప్పుడు అకామిడేషన్ కావచ్చు, చీప్లో ఫుడ్ కావచ్చు, పైగా మడి తడి ఉండే ఇది కావచ్చు, అట్లాంటివి ఇక్కడ లేవు. సో అది ఇక్కడ కల్పించగలిగితే నిజంగా మనం ఎంతోమంది బ్రాహ్మణులకు చాలా హ్యాపీగా సంతోషంగా ఏమంటారు చంద్రబాబు గారిని దాని శతాయుష్మాన్ భవాన్ని దీవించిపోయేంతటి మంచి పని మనం చేసిన వాళ్ళు అవుతామని ఫీలింగ్. అందుకే బాబు గారిని కలవాలనుకుంటున్నాం. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే రాజధానిలో కావడం వల్ల ఏంటంటే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే విద్యార్థులు కానీ పిల్లలు కానీ చదువుకోవడానికి వివిధ పనుల మీద వచ్చే బ్రాహ్మణులకు ఒక సౌకర్యం ఉంటుందని అది కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో బ్రాహ్మణ్యానికి కావాల్సిన ఏదైతే సౌకర్యాలు కావాలనుకుంటున్నారో ఆ సౌకర్యాలు ఇప్పటికే కొన్ని నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టో కమిటీలో కూడా సభ్యుడిగా ఉండి కొన్ని నెరవేర్చిననే ఒక సంతృప్తితోనే కాకుండా ఇంకా చేయాలనే ఒక ఆవేశం ఆవేదనతో ఉన్న యువ నాయకుడు ముందుకు వచ్చి మాట్లాడడం అనేది నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణులు గర్వించదగ్గ విషయము. నిలాయపాలెం విజయ్ కుమార్ గారు మరిన్ని సక్సెస్ సాధించాలని ఏబీసీ తరఫున బ్రాహ్మణ జాతి తరఫున యావత్ బ్రాహ్మణుల తరఫున కోరుకుంటూ కెమెరామెన్ నాగరాజుతో విశ్వదాస్ శ్రీకాంత్ సైనింగ్. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు
సంస్కరణలు చేపట్టిన మహానుభావులు. ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు. ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు. అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు. ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు. మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.